నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ షాహిదా తెలుగు యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది నా అన్వేషణ పేరుతో పాపులర్ అయిన అన్వేష్ ఇటీవల హిందూ దేవతలపై నోరు జారి ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే అప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు అతడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు ఇన్‌స్టాగ్రామ్ లో అతన్ని అన్‌ఫాలో చేయడమే కాదు యూట్యూబ్ ఛానల్ ను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో తాజాగా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది ప్రపంచ యాత్రికుడు పేరుతో ట్రావెల్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న యూట్యూబర్ అన్వేష్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్ లో అతనికి సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ అకౌంట్ కనుమరుగైంది ఇన్‌స్టాలో చెక్ చేస్తే ఫాలోవర్స్ సంఖ్య జీరోగా కనిపిస్తోంది ఇతడి పోస్టులు కూడా మాయమయ్యాయి దీన్ని బట్టి నా అన్వేషణ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ కావడంతో నటి కరాటే కళ్యాణి తాజాగా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది నా పోలీస్ కంప్లైంట్ తో పాటు హిందువులందరి సమిష్టి దీవెనలు మా అడ్వకేట్ సహాయంతో నా అన్వేషణ గాడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయింది పంజాగుట్ట పోలీసులకు ధన్యవాదాలు నా నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్ ఛానలే అని కరాటే కళ్యాణి తన పోస్ట్ లో రాసుకొచ్చారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై హిందూ దేవతలపై అన్వేష్ ఆ మధ్య అనుచిత వ్యాఖ్యలు చేశాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం అందరూ అన్‌ఫాలో చేయడంతో అన్వేష్ తన తప్పుకు క్షమాపణలు చెప్పాడు అయినా సరే నటి కరాటే కళ్యాణి లాంటి పలువురు ఇతనిపై విమర్శలు చేస్తూనే వచ్చారు అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని దేశద్రోహిగా ప్రకటించి శిక్షించాలని పోస్టులు పెడుతూ వచ్చింది కళ్యాణి అతడిపై పంజాగుట్ట స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది ఇప్పుడు అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అవడానికి తాను పెట్టిన కేసే కారణమని చెబుతోంది నిజానికి యూట్యూబర్ అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు నమోదయ్యాయి హిందూ దేవతలపై అసభ్యకరంగా మాట్లాడిన అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి వీటిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ద్వారా అన్వేష్ అకౌంట్ వివరాలను సేకరించారట దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులున్నట్లు గుర్తించి అతడి అకౌంట్ ను తొలగించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులకు మరో లేఖ రాశారట నా అన్వేషణ అకౌంట్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం ఆ అకౌంట్ ను డిలీట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీనిపై అన్వేష్ ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తాడేమో చూడాలి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు